నిజానికి ఒక అమ్మాయి గురించి చెప్పడానికి ఒక రోజు, ఒక నిమిషం సరిపోదు కదా! ఆమె అంటే కేవలం ఒక పేరు కాదు. ఒక నిరంతర ప్రయాణం. అది ఎక్కడ ఆగని ఒక నది లాంటిది. కనిపించే రూపం వెనక ఎవరికీ తెలియని ఎన్నో త్యాగాలుంటాయి. నవ్వుతున్న పెదవుల వెనక లోపల దాచుకున్న వందల ఆశలుంటాయి. మౌనంగా భరిస్తున్న బాధలుంటాయి. కానీ వీటన్నిటినీ దాటుకొని అందరికీ వెలుగునిచ్చే ఓర్పు ఆమె సొంతం. చిన్నప్పుడు నాన్న వేలు పట్టుకొని నడిచిన అడుగుల దగ్గర నుండి, ఈరోజు తను కోరుకున్న ప్రపంచాన్ని నిర్మించుకునే వరకు. ఆమె వేసే ప్రతి అడుగులోనూ ఒక నిశ్శబ్ద పోరాటం ఉంటుంది. మహిళ అంటే కేవలం ఒక బాధ్యత కాదు, ఒక భరోసా. అమ్మగా మన మొదటి గురువు ఆమె. మనకి మాటలు రాకముందు మన మనసును చదివేస్తుంది. చెల్లిగా మన అల్లరిని భరించే ఓర్పు ఆమె. ఎన్ని గొడవలున్నా మన కోసం నిలబడుతుంది. భార్యగా మన కష్ట నష్టాల్లో సగభాగం పంచుకుంటూ ఇల్లుని ఒక దేవాలయంలా మార్చే శక్తి ఆమె. కానీ వీటన్నిటికీ మించి ఆమెకి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఒక కల ఉంటుంది. వంటింటి పొయ్యి సెగల్లో కాలిపోని ఒక ఆశ ఉంటుంది. నాలుగు గోడల మధ్య నలిగిపోని సంకల్పం ఒకటుంటుంది. సమాజం గీసిన గీతల మధ్య తన అస్తిత్వం కోసం చేసే యుద్ధం ఒకటుంటుంది. మనం ఆమెకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా? తను అనుకున్నది సాధించడానికి మనం ఇచ్చే ఒక చిన్న అండ. తను అలసిపోయినప్పుడు మనం ఇచ్చే ఒక చిన్న భరోసా. తన ఆలోచనలకి, తన వ్యక్తిత్వానికి మనం ఇచ్చే గౌరవం. విష్ చేయడం అంటే కేవలం స్టేటస్ పెట్టడం కాదు. తను గెలుస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టడం. తను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నేనున్నా అని వెన్ను తట్టడం. ఆకాశంలో సగం, అవనిలో సగం అంటారు. కానీ నా దృష్టిలో ఈ సృష్టికి ప్రాణం పోసే శక్తి ఆమె. ఆమె లేనిదే ఈ ప్రపంచానికి పరిపూర్ణత లేదు. ప్రతిరోజు తనని తాను గెలుచుకుంటూ మనల్ని గెలిపిస్తున్న ప్రతి మహిళకి, ముఖ్యంగా నా వీడియో చూస్తున్న ప్రతి సోదరీమణికి నా తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.